గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? వీడియో స్టార్టింగ్లోనే మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం అనమాట. ఎల్లో ఫ్లవర్స్ కానీ చిన్న వ్యూ ఏమైనా కనిపిస్తే కొంచెం ఏదన్నా షూట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. బట్ అండ్ కొంతమంది అనుకోవచ్చు స్టిక్కర్ లేదేంటి అని. స్టిక్కర్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంట్లో చాషి అన్నీ పీకేసి పడేసిందనమాట. అక్కడ కనిపిస్తున్న షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కొని తీసుకొని పెట్టుకున్నాను. డోంట్ వరీ. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక అక్కడి నుంచి మాకు వెళ్తుండగానే రోడ్ స్టార్టింగ్లోనే మాకు ఇక్కడ పాడువ చెరువు అని ఉంటుందన్నమాట. చాలా పెద్ద లేక్ అనమాట ఇది. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఇందులో పాడువ ఫిష్ చాలా స్పెషల్ ఇక్కడ. బట్ చాలా రేర్గా దొరుకుతుంది. నేనైతే ఒకసారి తిన్నాను ఇప్పటికీ. వెంకీ ఆయన ఇక్కడ 1 ఇయర్ అయింది తను వచ్చి, బట్ తనకు కూడా ఒక్కసారే తిన్నారు. సో అంత రేర్గా దొరుకుతుంది అనమాట. ఒకప్పుడు దొరికేవాట ఎక్కువ, బట్ ఇప్పుడు తక్కువ అయిపోయినాయి. సో నాకైతే వ్యూ బాగా నచ్చిందనమాట జనరల్గా. సో అందుకే ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ బాగుంది కదా, కొంచెం చూద్దామని చెప్పి మళ్ళీ బ్యాక్కి వచ్చాము. సో సన్ అక్కడ అలా వాటర్లో పడుతుంటే నాకు చాలా ఆసమ్గా అనిపించింది. అండ్ అక్కడ పొగ కనిపిస్తుంది చూసారా మీకు, అక్కడ అక్కడ స్మోక్లో వస్తుంది బ్యాక్న. అది ఫ్యాక్టరీ అనమాట, క్యాష్యూ ఫ్యాక్టరీ. అక్కడ కాజు తయారవుతుంది. అది చూపించాను. అండ్ ఇక్కడ అన్నీ జనరల్గా ఎక్కువ పొలాలు, చెట్లు, అంటే పచ్చదనం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. నేచర్ లవర్స్కి అయితే చాలా 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 బాగుంటుంది ఇలాంటిది చూడడానికి. జస్ట్ నేను గ్లింప్స్ లాగా చేస్తున్నాను, ఇదేదో ట్రావెల్ వ్లాగ్ అలా ఏం కాదు, జస్ట్ గ్లింప్స్లో చూపిద్దామని. అండ్ ఇదేమో సంత అంటారు కదా, స్ట్రీట్ మార్కెట్ అనమాట. ఇది పాడువాల సంత. ఇది ప్రెజెంట్ అయితే ఖాళీ, ఓన్లీ థర్స్డే మాత్రమే ఇక్కడ సంత జరుగుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా థర్స్డే నేను వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. చాలా చాలా బాగుంటుంది అక్కడ కూడా అని. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది మాకు. పర్సనల్గా అయితే మాకు అంత రాదు కాబట్టి ఒరియా కొంచెం కష్టమే. అండ్ మళ్ళీ అక్కడి నుంచి మేము ఏదైనా చూడడానికి వెళ్దాము ప్లేసెస్. మేము ఎవ్రీ మండే వెంకీకి వీక్ ఆఫ్ అనమాట. సో ఆ రోజు మేము కంపల్సరీ ఏదో ఒకటి చూడడానికి వెళ్తూ ఉంటాము. చూడడానికి ఏమి ఉండవు పర్టికులర్గా, బట్ కనీసం ఊర్లు ఉంటాయి కదా, ఊరన్నా చూడడానికి లోపల లోపల చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. సో కొండల మధ్యలో ఉండడం అలా చాలా బాగుంటాయి అన్నమాట. కొండ మధ్యలో ఊర్లు ఉండడం, సో అవన్నీ మాకు నచ్చి చూడటానికి వెళ్తూ ఉంటాము. అలాగే లోపలికి వెళ్తుంటే ఒక ఊరు కనిపించింది, చూసారు కదా ఆల్రెడీ మీకు ముందు. అక్కడ దగ్గర దగ్గర మహా అయితే 20 కన్నా ఎక్కువ ఉండవు హౌసెస్, చాలా తక్కువ. అండ్ ఇక్కడ సన్ అనేది కొండల మధ్యలో కనిపిస్తుంటే నిజంగా మీకు ఫోన్లో కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియదు, కానీ బయటనైతే చాలా ఆసమ్గా ఉందన్నమాట. నేను ఎంత ఎంజాయ్ చేస్తామంటే మేమిద్దరం కూడా, మాకు చాలా ఇష్టం అనమాట ఇలా పచ్చదనం చూడడము. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి చాలా రేర్గా కనబడతాయి, అసలు మనకు అంత కనిపించవు ఇలాంటివి. సో ఇక్కడ వచ్చాక మాకు ఇవన్నీ ఎంత ప్లెజెంట్గా ఉంటాయంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అటువైపు ట్రావెల్ చేస్తున్నంతసేపు చాలా ఆ ఫీల్ అనేది మంచి ఒక ఫీల్ గుడ్లా ఉంటుందన్నమాట లోపల. ఇంకా అలా ఏదో ఒక ఊరు తగులుతూ ఉంటుంది, ఏదన్నా ఒక మంచి పాయింట్ దొరికే వరకు వెళ్తూనే ఉంటాము. సో అలాగే ఇక్కడ కూడా వెళ్తూనే ఉన్నాము. అంటే చాలా దూరం వెళ్ళాం కానీ ఎక్కడ ఏమీ అంత ఎక్కువ ఓకే ఇక్కడ ఆగి తీసుకోవాలి ఇది పాయింట్ అన్నట్టుగా ఏం కనిపించలేదు. జస్ట్ బట్ ఓకే ఏదో కనబడుతుందని వెళ్ళాం. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెంకీ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏదో టెంపుల్ ఏదో చిన్న టెంపుల్ గుడి అని అనుకోకు, అది ఒక శ్మశానం అని చెప్తున్నారనమాట. నాకు భయం వేసింది. అండ్ అక్కడ ఒక హట్ కూడా కనిపించింది కదా. సో అలాంటివి చిన్న చిన్నవి క్యూట్గా ఉంటాయి. అలాంటి చిన్న చిన్న గడ్డితో చేసుకుంటారనమాట, అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఇంకో ఊరు అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక ఊరు వచ్చింది, అండ్ లోపలికి వెళ్తున్నా కదా ఇంకో ఊరు తగిలింది. ఇక్కడ కూడా అంతే, మినిమం ఒక 20 to 25, నాకు తెలిసి ఆ 25 కూడా ఎక్కువే, అంతకన్నా తక్కువే ఇల్లులు ఉంటాయి. చాలా చిన్న చిన్న ఊర్లు అనమాట. సో అక్కడ మేము తీయడానికి వెళ్తున్నప్పుడు అందరూ ఏంటో అనుకొని చూస్తున్నారనమాట. చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటే నాకు అలా చూడటం చాలా బాగా ఇష్టం అనమాట. బట్ వాళ్ళందరూకి అంత స్కూల్కి వెళ్ళి చదువుకునేంత వాళ్ళకి లేదు, బట్ అక్కడ ఆడుకుంటూ ఉంటారు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంటుంది, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతే కదా, సో మరేం చేయలేము. అండ్ చాలా దూరం వెళ్ళాము అక్కడి నుంచి.
అక్కడ కనిపిస్తున్న కొండల లోపలికి ఇంకా జనాలు వెళ్తున్నారు. మాకు కనిపించింది ఒక ఇద్దరు, ముగ్గురు వెళ్ళొస్తున్నట్టు కనిపించింది. నేనన్నా మనం కూడా అట్లా వెళ్దామా పైకి అని. అక్కడ ఆళ్ళకంటే అలవాటయిపోయి ఉంటారు బాగా. సో, కొండలు అలవాటయినోళ్ళు ఇక్కడ కనబడుతున్నారు కదా! వీళ్ళనమాట. సో, నేను అక్కడన్నా వెళ్దామా అంటే, వాళ్ళకందరికీ బాగా అలవాటయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్తారు. మనకు తెలీదు కాబట్టి మనం వెళ్ళామంటే గబుక్కున ఏ పామో వచ్చిందంటే అంతే అయిపోతుంది మన పని. డోంట్ టేక్ ఎనీ రిస్క్స్ అని చెప్పి మేమింకా బ్యాక్ అయిపోయామనమాట. అండ్ బ్యాక్ అయిపోతున్నప్పుడు సన్‌సెట్ అవుతుంది. చెప్పాను కదా! మేము స్టార్ట్ అవ్వడమే 3:30 నియర్లీ 4 అయిపోయింది. సో, ఇంక రిటర్న్ వస్తున్నప్పుడైతే 5 అయిందనమాట. 5 క్రాస్ అయ్యింది. యాహ్! అండ్ సన్‌సెట్ చూపిద్దామని అనిపించి స్లోగా వెళ్తున్నామనమాట. చాలా 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 బావుంది. ఆ రెడ్డిష్ అంత స్కైలో అక్కడ కొండల మధ్యలోంచి ఏదో సన్‌సెట్ అవుతున్నట్టు కనిపిస్తుంటే నిజంగా చెప్తున్నా ఆసమ్ ఉంటది. అండ్ అక్కడ కనబడుతున్నవన్నీ పంట పొలాలనమాట. అందరూ క్రాప్స్ వేసుకుంటారు. చాలా బావుంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే అది పాడువ చెరువు ఉంది కదా! అది ఆసమ్ అనమాట. చాలా పెద్దది. అరకు నెక్స్ట్ స్టేషన్ గోరాపూర్ అంటే ఒరిస్సా అనమాట. ఒరిస్సా బార్డర్. అక్కడి నుంచి మేముంటున్న నెక్స్ట్ ప్లేస్ కొంచెం మార్చ్‌కండ్ ప్రాజెక్ట్ ఏదో ఉంటది అటువైపు. ఆహ్, అదేదో ప్రాజెక్ట్. సో, అక్కడి వరకు ఉంటుందనమాట. సో, చాలా పెద్దది. చాలా బావుంటుంది. అరకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువైపు ఒకసారి ఒక లుక్ ఏసేసుకోండి ఇటువైపొచ్చి. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి మా క్వార్టర్స్ వెనక ఉన్న ఇంకో ఊరు వైపొచ్చాం. అటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. యెల్లో ఫ్లవర్స్ చాలా ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎక్కువుండేవి. బట్ అన్నీ డ్రై అయిపోయాయి. బాగా ఎండిపోయాయన్నమాట మొక్కలన్నీ. ఇక్కడైతే బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ వరకు కనిపించింది. సో, మేమిక్కడ దిగి ఫోటోస్ అయి తీసుకుందాం అని చెప్పి ఆగామనమాట. ఫైనల్లీ ఆగంగానే కొంచెం చీకటి పడిపోయింది. తెలుసు కదా! ఆబ్వియస్‌లీ లేట్ అయిపోయింది. ఇక అందుకే ఒక అలా ర్యాండమ్‌గా కొన్ని పిక్స్ తీసుకొని అక్కడ కాసేపు స్పెండ్ చేశాము. అండ్ యాషి అయితే కాసేపు ఆడుకుంది ఇటు అటు ఆ మొక్కల మధ్యలో. ఇంతకుముందు ఒకసారైతే బాగా ఏడ్చింది వేరే దగ్గర. నేను ఎప్పుడైనా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ కోసం ఇంకోటి చెప్పాలి. ఈ యెల్లో ఫ్లవర్స్‌ని చూడడానికి చాలామంది అరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ యెల్లో ఫ్లవర్స్ దగ్గర ఫోటోస్ దిగకుండా ఎవరు వెళ్ళరు నాకు తెలిసి. సో, చాలా స్పెషల్‌గా ఉంటాయి ఫ్లవర్స్. సో, అందులోంచి ఆయిల్ వస్తుందంట. నాకు కూడా రీసెంట్‌గా తెలిసింది. అదే అనమాట. సో, అదండి. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. జస్ట్ గ్లింప్స్ లాగా ఇద్దాం అనుకున్నాను. అండ్ నైట్ అయిపోయింది. మేము వెళ్తున్నప్పుడు ఇలా ఉందనమాట స్కై. సో, వేరియేషన్స్ అన్నీ చూపించాను కదా స్కైకి. అదనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఇంకా ఎక్కడికన్నా చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. అవన్నీ తీయడానికి కూడా నేను ట్రై చేస్తాను. మ్యాక్స్ ఐ విల్ ట్రై. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. సో, అది. సో, గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.